మటన్ షాప్లో కూడా మటన్ లాగా అన్నమాట. నాన్న వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ మనం హ్యాపీ మూమెంట్స్ అంతా వృధా చేస్తున్నాం. త్వరగా వండితే మేము తినేస్తాం కదా. అయితే నా గురించి పట్టించుకోమని ఎవరన్నా పెదనాన్న అని వచ్చావు కదా, అయినా అందరినీ కట్టకట్టి ఈదిని పడేస్తే నువ్వు మాత్రం ఇక్కడికి వస్తావని మాకు తెలియదా? లోపలిగా నేను లోపల ఉంటున్నాను పెద్దనాన్న. కానీ గంగమ్మ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని కూడా ఇంట్లోకి తీసుకువెళ్తాను. పేపర్లు తీసుకెళ్ళి సరే, ఆ పేపర్ని చేతిలో ఎట్టాలంటే నువ్వు ఇడాకు పేపర్లు గంగ చేతిలో పెట్టాలి. ఈ ఇంట్లో నీకు నీడ దొరకాలంటే ఊరిలో ఉంటాననేసి గాలి కట్టిన వాడికి దూరం అవ్వాలి. తాళి కట్టిన వాడిని కాదంటేనే తల దాచుకోవడానికి నీకు ఏడ చోటు ఉంటా. వాళ్ళు మన ఇల్లు లాగేస్తారు. ఇప్పుడు మన అమ్మ జ్ఞాపకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను కూడా తన కోసం చూస్తున్నాను. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆమె పోలీస్ ఆఫీసర్ కాబట్టి చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నానండి. మళ్ళీ మీ సామాన్లతో పాటు మిమ్మల్ని కూడా ఈ ఇంట్లోకి వెళ్ళేదాకా అమరావతి చేస్తున్నారండి. మా అన్నయ్య తలుచుకుంటే కూడా ఏదొకటి చేసేస్తాడు. ఎన్ని బరిలో ఉంటాయండి. మీ వదిన గారికి శివరామని పేరు పెట్టేదే కానీ ఏనే అసలు గొడవల కంట్రోల్